హాయ్ ఆల్. ఈరోజు మార్గశిర మాసం 2వ లక్షవారం కదండి. సింపుల్గా పూజ చేసుకున్నాను. తర్వాత ఈరోజు కర్రీ వచ్చి మెంతికూర టమాటా వేసి వండాను. ఫస్ట్ ఆయిల్లో జీలకర్ర ఎల్లుల్లిపాయ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి మగ్గబెట్టుకున్నాను. ఇప్పుడు నేను 3 ఉల్లిపాయలు వేసుకుంటే పెద్ద టమాటా ఒకటి వేసుకోవచ్చు, లేదా 2 చిన్న టమాటాలు వేసుకోవచ్చు. బాగుంటుందండి కర్రీ, చపాతీల్లో కూడా బాగుంటుంది. ఇది టమాటా కూడా వేసి బాగా మగ్గిన తర్వాత మెంతికూర ఇక్కడ నేను ఒక చిన్న కట్టలో ఒక 7 కట్టల వరకు వేసానండి. తర్వాత కొంచెం కారం, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ స్పూన్కి తక్కువ జీలకర్ర పౌడర్ వేసి కొంచెం నీళ్ళు వేసి మగ్గబెట్టుకున్నాను. తర్వాత ఇది వచ్చి క్రీమ్ అండి. క్రీమ్ అంటే మేగడ. మార్నింగ్ పాలు కాచాను నేను. మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం థిక్ కర్డ్ కింద వస్తే తీసుకొచ్చి అది 2 స్పూన్స్ కర్రీలో వేసాను. టేస్ట్ బాగుంటుందండి అలా మేగడ వేసుకుంటే కర్రీలోని. అది కూడా వేసుకుని సిమ్లో పెట్టుకున్నాను. మొత్తం ఆయిల్ పైకి తేలి వరకు కర్రీ ఉంచుకొని దింపేసుకుంటామే. మసాలా పొడి అంటూ ఏం అక్కర్లేదు దీంట్లోని. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ ఇది. తర్వాత ఇది పులుసు పెట్టాను, శనగడదుంప. ఫస్ట్ కడాయి కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, మెంతులు, ఎల్లుల్లిపాయ, కరివేపాకు అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసి వేగిన తర్వాత తీపి మామిడికాయనండి అది. తర్వాత శనగడదుంప ములక్కాడలు అన్నీ వేసి పసుపు, ఉప్పు, కారం అంతే. కొంచెం బెల్లం వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచి కట్టేసుకోవాలి అంతే. ఇలా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. అలాగే ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుందండి. పువ్వులు కూడా బాగా పూసినాయి దేవుడికి పెట్టుకోవడానికి. కరివేరిది బాగా విడిచినాయి కూడా. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది. మార్నింగ్ పూజకి ఇవే పూలు కోసి పెట్టుకున్నాను. తర్వాత ఇదేమో సపోటా, అదేదో పాల సపోటా కాదు, గేదె సపోటా అని ఏదో అంటారు కదా. అది ముగ్గితే బాగోదు, కొంచెం రాగా ఉన్నప్పుడే కొబ్బరికాయ ముక్కలా టేస్ట్ బాగుంటుంది. ఈరోజు మందార పూలు, తర్వాత రోసెస్, టమాటా మొక్కలు వచ్చినాయండి. ఇది పక్క పోర్షన్లో ఉన్న వాళ్ళు జాంకాయ చెట్టు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.